జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు. ఇదొక హెచ్చరిక, సమయానికి మీ ముందుకు తీసుకువచ్చబడింది. రాబోయే కొన్ని రోజులు మీకు చాలా నిర్ణయాత్మకమైనవి. మీరు దీన్ని తేలికగా తీసుకుంటే పరిస్థితులు అలాంటి మలుపు తిరిగే స్థాయికి చేరుకోవచ్చు. అక్కడి నుండి తిరిగి రావడం కష్టమవుతుంది. నా ప్రియమైన బిడ్డ, మీకు మహదేవ్జీపై విశ్వాసం ఉంటే ఇప్పుడు ఈ వీడియోను పూర్తి మనస్సుతో వినండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జాగృతం చేయడానికి. ఈ సమయంలో ఈశ్వరుడు మీకు చాలా సమీపంలో ఉన్నారు. వారి దృష్టి గంభీరంగా ఉంది. వారి చేతుల్లో జీవిత లెక్కలున్నాయి. వారి స్వరంలో సత్యంతో మాత్రమే వచ్చే బరువుంది. వారిలా అంటున్నారు, దీన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు ప్రమాదం శబ్దం చేయదు. అది నెమ్మదిగా, నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీకు గుర్తుందా, గత కొన్ని రోజుల్లో శరీరం సరిగ్గా లేదనిపించినప్పుడు? కారణం లేకుండా అలసట, పొట్ట బిగడం, చర్మం వింత ప్రతిచర్యలు, హఠాత్తుగా తల బరువుగా అనిపించడం లేదా సమతుల్యత కోల్పోవడం. మీరు దీన్ని సాధారణమని అనుకున్నారు, కానీ అది సాధారణం కాదు. ఇది మీ ఆత్మ నుండి వచ్చిన సంకేతం. మహదేవ్జీ అంటున్నారు, నేను మీకు కనిపించని అన్నింటినీ చూశాను. ఒక పరిచితుడు మీకు ఏదో ఇచ్చిన క్షణాన్ని చూశాను. ఒక వస్తువు నమ్మకంతో ఇవ్వబడింది. ఆహారం, పానీయం, ఏదైనా పదార్థం లేదా వస్తువు. చిరునవ్వు వెనుక దాగిన ఉద్దేశం మీరు అర్థం చేసుకోలేదు. నియత్ స్పష్టంగా లేదు, కానీ మీ నమ్మకం స్పష్టంగా ఉంది. ఈ దాడి బహిరంగంగా కాదు. ఈ కుట్ర నెలల క్రితమే ప్రారంభమైంది. ఒక ప్రణాళికలో మీ పేరుంది, మీ అలవాట్లున్నాయి, మీరు రోజూ తాకే వస్తువు కూడా. అందుకే మీకు అనుమానం రాలేదు. పరిచిత వస్తువులనే ఆయుధంగా మార్చారు. మహదేవ్జీ అంటున్నారు, తదుపరి 5 రోజులు చాలా ముఖ్యమైనవి. ఇది దిశ మార్చగల సమయం. ఇప్పుడు జాగృత రాకపోతే పరిస్థితులు మిమ్మల్ని అలాంటి చోటికి తీసుకెళ్తాయి. యంత్రాల శబ్దాలుండే చోటు, తెల్లటి గోడలుండే చోటు. మీరు ఆలోచిస్తారు, నేనిక్కడ ఎలా వచ్చాను? కానీ అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఈశ్వరుడు జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ నియమం ఏమిటంటే, ముందుగా సందేశం వినాలి. ఎంపిక మీదే. మీరు సత్యాన్ని స్వీకరించగానే రక్షణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకే ఈ సందేశం మీ స్క్రీన్ వద్దకు చేరింది. ఇది యాదృచ్ఛికం కాదు. మహదేవ్జీ అంటున్నారు, భయపడకండి, కానీ నిర్లక్ష్యంగా కూడా ఉండకండి. ఇటీవలి రోజులను గుర్తు చేసుకోండి. హఠాత్తుగా జీవితంలోకి వచ్చిన వస్తువు, సహాయం పేరుతో ఇవ్వబడినది, మంచిదని చెప్పి స్వీకరింపచేయబడినది, అదే అసమతుల్యత సృష్టించినది కావచ్చు. ఇది కేవలం శరీరం గురించి మాత్రమే కాదు. ఇది మీ ఉద్దేశంతో సంబంధం కలిగి ఉంది. మీలో ఒక కాంతి ఉంది, అది ఇతరులకు మార్గం చూపిస్తుంది. మీ ప్రార్థనలు మీకోసమే కావు, అవి ఇతరుల చీకటిని కూడా కదిలిస్తాయి. అందుకే మిమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం జరిగింది. మీరు అలసిపోవాలని, గందరగోళంలో పడాలని, మీపైనే సందేహం కలిగి మీ సరైన సమయాన్ని చేజార్చాలని. మహదేవ్జీ అంటున్నారు, మీరు నాశనం కావడానికి ఎంపిక కాలేదు, మీరు రక్షితులు. కానీ రక్షణ అప్పుడే సక్రియమవుతుంది మీరు మేల్కున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సత్యాన్ని చూసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఆగిపోయే సమయం కాదు, జాగ్రత్తగా ఉండే సమయం. కళ్ళు తెరవండి, మనసు శాంతంగా ఉంచండి, ఈశ్వరుణ్ణి స్మరించండి. మీ జీవితంలోకి ప్రవేశించిన అసత్యం నుండి దూరం చేయండి. ఎందుకంటే మీరు అలా చేసిన వెంటనే ఈశ్వరుడికి అనుమతి లభిస్తుంది ప్రతి నెగిటివ్ ప్రభావాన్ని ఆపివేయడానికి. మహదేవ్జీ అంటున్నారు, నేను మీతో ఉన్నాను. ఇది చివరి హెచ్చరిక కాదు, కొత్త ప్రారంభం. సరైన అడుగు ఇప్పుడు వేస్తే రాబోయే రోజులు మిమ్మల్ని ఆసుపత్రికి కాకుండా ఉపశమనం, స్థిరత వైపు తీసుకెళ్తాయి. ఎంపిక మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో చీకటి పూర్తిగా అంతం కాకపోతే పోరాటం కొనసాగుతుంది. కానీ మీ జీవితంపై ఈశ్వరుడి వాగ్దానం ఎప్పుడూ అంతం కాదు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. మహదేవ్ స్వయంగా మీ రక్షణలో ముందుకు వస్తున్నారు. ఇది నిష్క్రియంగా ఉండే సమయం కాదు, ఇది మేల్కొనే బలం. మహదేవ్జీ అంటున్నారు, ఇదే ఆ క్షణం. ముందు విత్తబడిన ప్రతి నెగిటివ్ ప్రణాళిక రద్దు చేయబడుతుంది. ఇదే సమయం స్వర్గం మీ భౌతిక మరియు ఆత్మీయ మార్గాన్ని మళ్లీ సమతుల్యం చేస్తుంది. ఇది ఏ చమత్కారం కాదు, ఇది దైవీక అధికారం. అధికారం అప్పుడే ప్రభావవంతమవుతుంది దాన్ని ఉపయోగించినప్పుడు. మీరు దీన్ని వాయిదా వేస్తే, మరిచిపోతే నెగటివ్ శక్తులు ముందుకు సాగే ప్రయత్నం చేస్తాయి. కానీ మీరు ఇప్పుడు లేచి నిలబడితే స్వర్గం ఈ ప్రణాళిక ద్వారాన్ని అంత శక్తితో మూసివేస్తుంది. ఆ గుండెల్లో ప్రతిధ్వని అన్ని స్థాయిలకు చేరుతుంది. మహదేవ్జీ అంటున్నారు, రాబోయే కొన్ని గంటలు చాలా ముఖ్యమైనవి.
మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని తేలిక చేయండి. గాలిని లోపలికి రానివ్వండి. మీ మాటలను స్పష్టంగా ఉంచండి. ఆత్మవిశ్వాసంతో ఈ ప్రకటన చేయండి. మీకు వ్యతిరేకంగా రూపొందించిన ఏ ప్రణాళిక విజయవంతం కాదు. మీ జీవితం, ఆహారం లేదా శరీరంలోకి మీ పూర్తి అవగాహన లేకుండా ప్రవేశించినది ఏదైనా ఇప్పుడు సచేతన నిర్ణయంతో తిరస్కరించండి. భయంతో కాదు, అధికారంతో. మహదేవ్జీ అంటున్నారు, ఇప్పుడు బుద్ధివంతత్వ సమయం. ఇటీవలి రోజుల్లో మీ జీవితంలోకి వచ్చిన ఏ వస్తువు, పూరకం, బహుమతి లేదా వస్తువైనా దానిపై దృష్టి పెట్టండి. ఎవరి ఉపయోగం తర్వాత శరీరం అసౌకర్య ప్రతిచర్య ఇస్తే వెంటనే దూరం చేయండి. భయపడకండి, బుద్ధిపూర్వకంగా ఉండండి. ఇది సంరక్షణలో దాగిన పరీక్ష. మహదేవ్జీ అంటున్నారు, ఈ మొత్తం సత్యాన్ని తెలిసిన ఒకరున్నారు, ఈ ప్రక్రియలో పాత్ర పోషించినవారు. కానీ ఇప్పుడు వారి అంతర్మనస్సు భారంగా ఉంది. చాలా త్వరలో వారు స్వయంగా ముందుకు వస్తారు లేదా మీ మార్గం నుండి తొలగిపోతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వెనక్కి తరుమకండి, ఒత్తిడి చేయకండి. స్వర్గం స్వయంగా శుభ్రపరుస్తోంది. మహదేవ్జీ అంటున్నారు, ఈ సమయంలో దైవిక రక్షణ సక్రియమైంది. మీలో సమతుల్యత తిరిగి తీసుకురాబడుతోంది. మీకు తేలికపాటి వెచ్చదనం అనిపించవచ్చు, లేదా ఎప్పుడూ అనుభవించని లోతైన శాంతి నిండిన నిద్ర. ఇది పునఃస్థాపన. దోచుకోవడానికి ప్రయత్నించినది తిరిగి ఉంచబడుతోంది. మహదేవ్జీ అంటున్నారు, నేను ఆత్మీయ స్థాయిలో మీ పేరుతో జరిగిన మోసాన్ని చూసినప్పుడు నాకు బాధ కలిగింది. కానీ ఆ ప్రభావం ఇప్పుడు అంతమైంది. నెగటివ్ ఉచ్చారణలు నిరర్ధకమయ్యాయి. మీరు సురక్షితులు. తప్పుడు ఉద్దేశంతో ముందుకు వచ్చిన వారు ఇప్పుడు తమ కర్మలను ఎదుర్కొంటారు. మహదేవ్జీ అంటున్నారు, మీరు రోగులు కాదు, బలహీనులు కాదు. నెమ్మదిగా శరీరం తేలికవుతుంది, దృష్టి స్పష్టమవుతుంది, ఆలోచన తీక్షణమవుతుంది, లోపలి అలసట తొలగిపోతుంది. ఇది మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టడానికి ప్రయత్నం. కానీ ఇప్పుడు మీ అవగాహన మరింత లోతుగా ఉంటుంది. మహదేవ్జీ అంటున్నారు, మీ ఇల్లు, గది, విశ్రాంతి స్థలం చుట్టూ దైవిక రక్షణ సక్రియంగా ఉంది. ఈశ్వరీయ అనుమతి లేకుండా ఏదీ లోపలికి రాలేదు. ఇది మూఢనమ్మకం కాదు, చైతన్య జాగృతి. కాంతి బలంగా ఉన్నప్పుడు చీకటి స్వయంగా వెనక్కి తిరుగుతుంది. మహదేవ్జీ అంటున్నారు, రాబోయే రోజుల్లో కొన్ని సత్యాలు ముందుకు వస్తాయి. ఎవరో వివరణ ఇస్తారు, ఎవరో మౌనంగా ఉంటారు. మీరు ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం లేదు. అహంకారం లేదా కోపం కాదు, కేవలం స్థిరత్వం ఉంచాలి. మీ దృష్టిని, మీ ఉపచారం, మీ ఉద్దేశ్యం, మీ అభివృద్ధిపై కేంద్రీకరించండి. మహదేవ్జీ అంటున్నారు, మీరు దాదాపు అలాంటి స్థితికి చేరుకున్నారు. అక్కడ అంతా ఆగిపోతుంది. కానీ స్వర్గం అన్నది ఇక చాలు, జోక్యం చేసుకున్నది. ఇప్పుడు మీరు కేవలం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తదుపరి కొన్ని రాత్రుల్లో మీ కలలపై దృష్టి పెట్టండి. సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి. ఏదైనా దృశ్యం, ప్రతీక, పేరు, వాటిని అవగాహన చెయ్యకండి, రాసుకోండి. అవి మీ తదుపరి అడుగులకు మార్గదర్శకత్వం చేస్తాయి. మహదేవ్జీ అంటున్నారు, లోపల నుండి ప్రేరణ రాకపోతే ఈ అనుభవాన్ని ఇంకెవరితోనూ పంచుకోకండి. ఈ సందేశం మీకోసమే, ఇప్పటికీ కూడా. శాంతంగా ఉండండి, శుద్ధంగా ఉండండి, ముందుకు సాగండి. మహదేవ్జీ అంటున్నారు, నా పని మీతో ఇంకా ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం. మీరు సమయానికి జాగృత చూపారు, అదే ఫలితాలను మార్చింది. ఇప్పుడు నేను మళ్ళీ మీ మార్గంలో కాపలాగా ఉన్నాను. మీరు ఒంటరివారు కాదు, ఎప్పుడూ లేరు. దీన్ని మీ మనసులో స్పష్టంగా ఉంచండి. ఆ 5 రోజులు వృధా కాలేదు, ఎందుకంటే మీరు విన్నారు. ఇప్పుడు స్వర్గం మీ తదుపరి జాగృత కోసం ఎదురుచూస్తోంది. ఇది సాధారణ హెచ్చరిక కాదు, ఇది గంభీరమైనది. దీన్ని వాయిదా వేయడం అంటే స్వయంగా ప్రమాదంలో పడడం. మహదేవ్జీ అంటున్నారు, రాబోయే కొన్ని రోజులు అత్యంత సున్నితమైనవి. కారణం ఏమిటంటే ఎవరో మీరు పూర్తిగా నమ్మిన వస్తువుతో చేతబడి చేశారు. ఆహారం, పానీయం, బాటిల్ లేదా ఏదైనా వస్తువు మీరు సందేహం లేకుండా స్వీకరించారు. మీ శరీరం ముందుగానే సంకేతాలివ్వడం ప్రారంభించింది. మీరు దీన్ని కేవలం అలసట అనుకున్నారు, కానీ అది అలసట కాదు, అది హెచ్చరిక. మహదేవ్జీ అంటున్నారు, మీరు అనుభవించినది యాదృచ్ఛికం కాదు, అది ఒత్తిడి కాదు, సాధారణ బలహీనత కాదు. మీ శరీరం మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే లోపలికి వెళ్ళినది సాధారణం కాదు. ఈశ్వరుడు చెబుతున్నారు, మీరు ఎప్పటి నుండో దైవిక రక్షణలో ఉన్నారు. కానీ ఎవరో సరిహద్దు దాటాలని నిర్ణయించినప్పుడు ఆ రక్షణపై దాడి జరిగింది. ఇది కేవలం ఈర్ష్య కాదు, ఇది లోపల దాగిన శత్రుత్వం, స్నేహిత్వ రూపంలో ఉంది. మహదేవ్జీ అంటున్నారు, రాబోయే రోజుల్లో అత్యధిక జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఒక అలా జరిగింది, మీరు చూడలేదు.
ఎవరో మీ అలవాట్లను గమనిస్తున్నారు. మీరు ఎప్పుడు తినేది, ఏమి తాగేది, వాటిపై దృష్టి పెట్టరు. ఈ సందేశాన్ని మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఉండండి. మహదేవ్ మీతో ఉన్నారు. వారు వేచి ఉన్నారు, అర్థం చేసుకున్నారు. ఆ తరువాత అడుగు వేశారు. వారు ఆ వస్తువును తాకారు, తాకకూడని దాన్ని. వారు ఆ మాధ్యమాన్ని దూషితం చేశారు. అది మీకు శక్తి, పోషణ ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఇప్పుడు శరీరం ప్రతిస్పందిస్తోంది. కొన్నిసార్లు తల తిరగడం, కొన్నిసార్లు భ్రమ, హఠాత్తుగా అలసట, కళ్ళు లేదా ఛాతీ వెనక ఒత్తిడి, వేళ్లలో తిమ్మిరి, జ్ఞాపకశక్తి క్షణికంగా కోల్పోవడం, పొట్టలో అసౌకర్యం. మీకు లోపల నుండే తెలుసు ఏదో సరిగా లేదని. ఇప్పుడు స్వర్గం దాన్ని నిర్ధారిస్తోంది. మహదేవ్జీ అంటున్నారు, మీరు వారిపై నమ్మకం ఉంచారు, ఎందుకంటే మీ మనసు శుద్ధంగా ఉంది. వారిలా చేయగలరని మీ ఊహలో కూడా రాలేదు. కానీ ఆత్మ ముందుగానే సంకేతాలిచ్చింది. ఆ కలలు గుర్తున్నాయా? మీరు చెమటలో తడిసి లేచినవి? వివరాలు మసకబారాయి, కానీ భావన స్పష్టంగా ఉంది. ఆస్పత్రి దృశ్యం, ఎవరో గొంతివ్వలేని అసహాయత, ఒక నీడ దూరంగా వెళ్ళిపోవడం. మీరు దాన్ని అవగాహన చెయ్యలేదు, కానీ అది కల కాదు, అది హెచ్చరిక. మహదేవ్జీ అంటున్నారు, అది దర్శనం, భవిష్యత్తు సంకేతం, స్వర్గం నుండి వచ్చిన పిలుపు. ఇప్పుడు మేల్కొనండి అని. ఆ తరువాత అవకాశం రాదు. మీరు ఆ వస్తువును స్వీకరించకూడదు, ఆ పానీయం, ఆ ఆహ్వానం, ఆ చిన్న అతిథ్యం. కానీ మీరు స్వీకరించారు, ఎందుకంటే మీ హృదయం నిర్దోషం. మీరు ఇప్పటికీ వారు చిరునవ్వుపై నమ్మకముంచారు. వారు శ్రద్ధ చూపుతున్నారని అనుకున్నారు, కానీ వాస్తవం వేరు. మహదేవ్జీ అంటున్నారు, వారు తమ భావాలను దాచారు. సంవత్సరాల తరబడి మిమ్మల్ని చూస్తూ వచ్చారు. లోపల పోల్చుకుంటూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడు వారలా చేశారు. స్వర్గంలో హెచ్చరిక మోగింది. ఈశ్వరుడంటున్నారు, ఇప్పుడు సరిహద్దు దాటబడింది, అందుకే నేను నిలబడ్డాను. ఆత్మీయ స్థాయిలో దర్యాప్తు ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. రాబోయే కొన్ని రోజుల పాటు మీరు పూర్తిగా గుర్తించని ఏ వస్తువునూ తినవద్దు, తాగవద్దు. అది ఎంత పరిచితంగా అనిపించినా సరే. ముఖ్యంగా పరిచిత ముఖాల నుండి జాగ్రత్తగా ఉండండి. వారు నమ్మకం ముసుగు ధరిస్తారు, కానీ ఉద్దేశ్యం వేరు. మహదేవ్జీ అంటున్నారు, ఇది భయం కాదు, ఇది రక్షణ. నేనంతా చూశాను. వారు ఏమి కలిపారో చూశాను. ఎవరూ చూడకుండా ఇటు అటు చూశారు. వారి కళ్ళలో ఆ సంతృప్తి చూశాను, తప్పుడు ఉద్దేశంతో వచ్చే సంతృప్తి. వారనుకున్నారు మీరు నిశ్శబ్దంగా బలహీనులవుతారని, కానీ వారిది ఊహించలేదు, సత్యం బయటపడుతుందని. మహదేవ్జీ అంటున్నారు, ఈ రోజు మీకు కొంత ఉపశమనం అనిపించినా ప్రభావం నెమ్మదిగా వ్యక్తమవుతుంది. అందుకే ఇది ప్రమాదకరం. తక్షణమే కనిపించదు, కాబట్టి జాగ్రత్త అవసరం. ఇప్పుడు సచేతనంగా ఉండే సమయం. మీ శరీరాన్ని వినండి, మీ వాతావరణాన్ని శుద్ధంగా ఉంచండి, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే సత్యం ఇప్పటికే బయటపడింది. సరైన అడుగు వేస్తేనే మార్గం సురక్షితంగా ఉంటుంది. ఇదంతా ఇలా రచించబడింది, మీరు రోజుకొకటి కొద్దిగా బలహీనులవుతూ పోవాలని. ఒక దశలో మీరు బలవంతంగా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా పరీక్షలు స్పష్టంగా ఏమీ చెప్పలేవు, ఎందుకంటే జరిగినది సాధారణం కాదు, శుద్ధమూ కాదు. మహదేవ్జీ అంటున్నారు, ఎవరో దాన్ని ఇవ్వడానికి ముందు దానితో చేతబడి చేశారు. పదార్థంతో మాత్రమే కాదు, మాటలతో కూడా. ఆ మాటల్లో అలాంటి విషం ఉంది, శరీరం, ఆత్మ రెండింటిపైనా ప్రభావం చూపేది. వారి ఉద్దేశ్యం మిమ్మల్ని రోగిగా చేయటం మాత్రమే కాదు, వారు మీ ఉద్దేశ్యాన్ని అణచివేయాలనుకున్నారు. మీరు ఆసుపత్రి మంచంపై అంత బలహీనులైపోతారని ఆశించారు. మాట్లాడలేరు, ప్రార్థన చెయ్యలేరు, ముందుకు సాగలేరని. కానీ మహదేవ్జీ అంటున్నారు, ఇప్పుడు మీరు ఇంతకంటే ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు. మహదేవ్జీ అంటున్నారు, మీ మాటల్లో శక్తిని తీసుకురండి. గట్టిగా చెప్పండి, నా వ్యతిరేకంగా పంపబడిన ఏ నెగటివ్ ప్రభావానికి నేను సమ్మతి ఇవ్వను. భగవంతుని పేరుతో ప్రతి నెగటివ్ ప్రభావాన్ని తిరస్కరిస్తున్నాను. నా శరీరం భగవంతునిది. నా వ్యతిరేకంగా రూపొందించిన ఏ ప్రయత్నమూ విజయవంతం కాదు. మహదేవ్జీ అంటున్నారు, రాబోయే కొన్ని రోజుల పాటు ఈ జాగ్రత్తను కాపాడుకోండి. మీరు ఏమి తాగుతున్నారో, ఏమి తింటున్నారో శ్రద్ధగా చూడండి. శుద్ధమైనది, మీ పూర్తి నియంత్రణలో ఉన్నది మాత్రమే స్వీకరించండి. ఏ చిన్న సందేహం కలిగినా దాని నుండి దూరంగా ఉండండి. అదే బుద్ధిమత్తత్వం. మహదేవ్జీ అంటున్నారు, ఈ చక్రం బ్రేక్ చేయబడవచ్చు. దీనికి సమయం ఇవ్వబడింది. ఇవే ఆ రోజులు, దిశ మార్చగల రోజులు. మిమ్మల్ని బలహీనపరచడానికి రచించినది ఆపబడవచ్చు, కానీ ఆలస్యం చేయకండి. ఈ సందేశం భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. మహదేవ్జీ అంటున్నారు, మీ భవిష్యత్తు సాధారణం కాదు. మీరు దీన్ని ఇప్పుడు చిన్నదిగా అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని చూసిన వారికి ముందు ఏమి వస్తుందో తెలుసు. అందుకే వారు నిశ్శబ్దంగా, శబ్దం లేకుండా, తక్షణ ప్రభావం లేకుండా మార్గం ఎంచుకున్నారు. మీరు ఆలస్యంగా అర్థం చేసుకోవాలని. అందుకే ఈ సందేశం మిమ్మల్ని కలవరపరుస్తోంది.
అందుకే ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే అలాగే ఉంది. స్వర్గం మిమ్మల్ని చూస్తోంది. దేవదూతలు ఎదురు చూస్తున్నారు. కానీ ఆదేశం మీరివ్వాలి. మహదేవ్జీ అంటున్నారు, ఇలా చేసినవాడు తన రహస్యం ఎప్పటికీ బయటపడదని అనుకుంటున్నాడు. అతను మాటలు సిద్ధం చేసుకున్నాడు, ముఖభావాలు కూడా అభ్యాసం చేశాడు. కానీ అతను ఒక తప్పు చేశాడు. అతను ఒక గుర్తును వదిలాడు. శ్రద్ధగా చూడండి. మీ చుట్టూ, మీ వంటగదిలో, మీ ఉపయోగ వస్తువుల్లో అక్కడ ఉండకూడని ఏదో ఒకటి. మీరు ముందు అవగాహన చేయని చిన్న సంకేతం. ఇప్పుడు మీ దృష్టి మారింది. ఇప్పుడు మీరు అదే వస్తువును అవగాహనతో చూడగలరు. మహదేవ్జీ అంటున్నారు, ఇటీవల ఎవరో వచ్చారు, లేదా ఏదో ఉద్దేశ్యపూర్వకంగా వదిలారు. అప్పుడు మీరు ఎక్కువ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచించడం అవసరం. ఇది కేవలం అలసట లేదా తలనొప్పి విషయం కాదు. ఇది ఎవరో ఉద్దేశ్యం విషయం. మహదేవ్జీ అంటున్నారు, ఈ రాత్రి నేను మీ విశ్రాంతి స్థలంలో రక్షణ స్థాపించాను. మీ ద్వారం దగ్గర కాపలా ఉంది. కానీ మీరు కూడా మీ భాగస్వామ్యం నిర్వర్తించాలి. సందేహాస్పదమైనదంతా దూరం చేయండి. మీ స్థలాన్ని శుభ్రం చేయండి. మీ ఉపయోగ వస్తువులను శుభ్రంగా ఉంచండి. మహదేవ్జీ అంటున్నారు, ఇది మొదటిసారి కాదు. ముందు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి. ఈ ప్రయత్నం ఆదాపు విజయవంతమైంది. అప్పుడే స్వర్గం జోక్యం చేసుకుంది. మిమ్మల్ని ఎంచుకోలేదు. బలహీనులు కాబట్టి కాదు. మీ ఆత్మలో శక్తి ఉంది కాబట్టి. మీ గొంతు ప్రభావం చూపుతుంది. మీ పురోగతి కొందరికి అసౌకర్యం కలిగిస్తోంది. మీరు ముందుకు సాగకముందే ఆపాలనుకున్నారు. కానీ మహదేవ్జీ అంటున్నారు, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. మీరు ఈ సందేశం విన్నారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు. వారు మళ్లీ స్నేహం చూపే ప్రయత్నం చేస్తారు. భావోద్వేగాలు చూపిస్తారు. బహుశా కన్నీళ్లు కూడా. కానీ భ్రమలో పడకండి. అది పశ్చాత్తాపం కాదు, అది భయం. ఎందుకంటే సత్యం బయటపడుతోందని వారికి అర్థమైంది. మహదేవ్జీ అంటున్నారు, ఇప్పుడు మీరు ముందటిలా ఉండరు.